ఏంద్ర డంబర్ ఏమో బాగా కొడుతున్నావు, నా మొగడే నా మీద కొర్రాడు. ఏందక్క మీ మీద కత్తాను చేయి చూసినావా ఎట్లుందో? చూసినా కర్రగుంది కర్రగుంది. నిన్ను చూసిన ప్రతి క్షణం నా గుండె వేగం పెరిగింది. కందికాయలు ఉడకబెట్టుకొని తెప్పుకోనొచ్చిర్రా? మరేమిటి కనుక్కున్నావు? సచ్చినాక సేవల మీద చల్లతందుకు అనుకుంటానవి ఏంది? ఉడకబెట్టుకున్నది అందుకే. నీ నోట్లో నోరు పెట్టే బాలు సెప్టిక్ ట్యాంకులు ఏలు పెట్టింది నయం. పోయి పెట్టకపోయినావే మరి. అరే రాజుగారే, ఆ తమ్మం మీదకి వెళ్ళి పేర్లు తుడిపోయి ముందు. రాంబాయి, ఆ తమ్మ మీద పేరు దుడిపెత్తవచ్చు కానీ నా గుండెలో మాత్రం పేరు దుడిపేలేవే. ఓ రాంబాయి ఏ దావే అడు గట్లనే ఊరుకోడు. అత్త నిన్నెంపానా? ఏందిరా డాంబర్ గాని మొల్దారవా? డాంబర్ గాని మొల్దారవా? ఏ రాంబాయి, నన్ను కరుడు అంటేవా నువ్వు? ఏంద్రా మీ మీద కత్తినో కొట్టవారా? కొట్టుడు కాదే రాంబాయి, అంటే నాకు మత్తు తిట్టేమే. నేను చచ్చిపోతే నువ్వు ఎడుతోలే తెలియదు కానీ నేను చచ్చిపోతే మా అమ్మ ఎడుతుంది. నేను చచ్చిపోతే మా అమ్మ ఎడుతుంది. ఊరిపిసోడా, నువ్వు ఎత్తిపోయినాక మీ అమ్మ ఎడకపోతే గిట్ట ఇల్లమ్మ చెడుతుందారా? నువ్వు భలే మాట్లాడుతున్నావు. అంటే సినిమా డైలాగ్ కొడితే ఫీల్ ఉంటుందని కొట్టినే. ఇగో రాంబాయి, నన్ను లవ్ చేయే. అరే ఊకున్న కొద్దిగా బాగా ఎత్తున్నాయింద్రా రాజుగా నువ్వు. దౌడే విచ్చలు చంపినాక మంచిగా అయిందారా రాజుగా? రామాయణాన్ని కొట్టిందని బాధపడతా అనుకుంటున్నావా? అనే అస్సలు బాధపడ. రామాయణం టచ్ చేసిందని హ్యాపీగా ఫీల్ అవుతానే. ఓ రాంబాయి చిత్తు నువ్వు మారవరా ఇక. నేను మారినే రాంబాయి, ఇట్లనే కర్రే ఉంటా. ఓకే నేను మారిన అనుకో, నీకన్నా తెల్లగైతేనే ఏం మాట్లాడుతున్నావు అసలు? నీకు అర్థమైతుందా? నేను మాట్లాడే తెలుగేనే. నాది నాకు మారుతుంది కానీ నీకు అర్థమవుతలేదా? అనే నువ్వు ఇట్లా దుబాయ్లో ఇట్లా పుట్టినావా? నేను దుబాయ్లో పుట్టలేదురా, ముంబైలో పుట్టినా. నీ మెంటల్ ముఖంలో చెప్పు. అదేం మాట్లాడుతాంది? నువ్వేం మాట్లాడుతున్నావు? అది కొట్టినా కానీ నీకు మానం అనిపిస్తలేదా రా? నాకు మానం ఎక్కడిదే? నా మానం మంచాలమైంది, సిగ్గు చిన్నప్పుడేమైంది. అయినా రాంబాయి నన్ను తిట్టినా కొట్టినా అదంటే నాకు ఎప్పుడు ఇట్టమేనే. కానీ నువ్వు అంటే నాకు ఎప్పుడు ఇష్టం లేదురా. రాంబాయి, నేనంటే నీకు ఇట్టే ఉన్నా లేకున్నా నువ్వు నన్ను లవ్ చేయాలనే గంతే. ఎందుకంటే వరుసకు నేను నీకు భావనైతా. అరే ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు నాకు వరుసకు బావ అయితే నేను లవ్ చేయాలా? నేను చేయను పో. రాంబాయ మూలే తిరిగేలోపు ఒక్కసారన్నా నన్ను చూస్తే అది నా లవ్ చేసినట్టే. రాంబాయికి నేనంటే ఇట్టే ఉన్నది కానీ మీది కూడా నేను ఇట్టే లేనట్టు ఉంటుంది. నేనంటే ఇష్టమే దానికి. రంబాయి, ఓ రంబాయి, ఉన్నావా? లేకపోతే కాలేజ్ గిట్ట వీకినావా? ఓరు నీ అక్క తాళ విషయంగా ఇప్పుడు కాలేజ్కి ఉన్నట్టుంది. నీ అవ్వ ఈ రికార్డేమో రేపు సార్ గానికి ఇవ్వాలి. ఈ పొల్లనేమో కాలేజ్కి పోయింది. ఈ రికార్డ్ ఇవ్వకపోతే సార్ గారు నన్ను కాలేజ్ పోయినాక పొల్లు చెప్తాడు. ఈ ఎట్లా నువ్వు ఏం పాడు. ఓ సాయి, నువ్వు గీడేం చెప్తానవే? అన్న ఇల్లు లేదు కానీ తాళ వేసింది కానీ ఇంటికి. అబ్బా ఇంకేందా, ఇంటికి తాళ వేసి ఉంటే లోపల దూరపోయినావు. బంగారు గొలుసులు పైసలు దొంగతనం చేయొచ్చు మంచిగా. అన్న నీ కంటికి నేను దొంగ లెక్క అనిపిస్తున్నానా? నేను రాంబాయికి గిరికాడు బుక్ ఇద్దామని వచ్చిన, ఏమో దొంగ పేరు ఎత్తాను.
దొంగ పేరు చేసుడు కాదే సాయి, ఇంటికాడ ఎవరు లేనప్పుడు ఇంటికచ్చుడు తప్పని అంటన్నా. ఏందా నన్ను భలే మాట్లాడుతున్నావు? ఇంటికాడ ఎవరు లేనని కలగంటేనేంది? ఏమో ఇంటికి వచ్చేసరికి తాళం ఉన్నది. భలే మాట్లాడుతున్నావు. మరి రికార్డ్ బుక్ ఇచ్చేతందుకు వచ్చినా అంటాను, అదేదో బడికోతుందే ఇదంతా ఉండకపోగా బడి దొంగ. అన్నా నేను బడికోను. అందుకే సాయి నిన్ను బడి దొంగ అంటన్నా. ఓ అన్నా నేను గట్లా అంటలేనే, నేను బడికోను, కాలేజ్కి పోతా, డిగ్రీ ఎత్తా అన్న. ఓహో కాలేజీకి పోతావా? అంటే నువ్వు కాలేజ్ దొంగ అన్నట్టే సాయి. మంచిగా కాలేజీకి పోయి చదువుకుంటేంది డిగ్రీ పట్టు వస్తుంది. డిగ్రీ పట్టు వచ్చినాక బొంబాయి పోయి బాసలు దోమచ్చే. ఇంకా డిగ్రీ చదివి బొంబాయి పోయి బస్ అన్నది కూడా ఏందన్నా? ఓ పిజానా, రేపు ఎల్లుండో దానికి కూడా కాంపిటీషన్ పెరుగుతుంది. ఖచ్చితంగా దానికి మినిమం డిగ్రీ అని అర్హత ఉంటుంది చూడు, బోల్దో అయితే అందుకు. భలే మాట్లాడుతాను. పోయపో, కాలేజ్కి పోలేదు మన లేదు, కాలేజ్ దొంగ అయింది ఇది అంతా. నాకు ఆగలేతాను. పోరాపో. అమ్మ ఈ తమ్మంతో 93 తమ్మం, ఊళ్ళన్నీ తమ్మలు కవర్ అయినాయి. అవో నా రాంబాయ్ వస్తుందిగా. అగో రాజుగాడే ఇయ్యలేందే ఎటు పోయినా మనకే ఎదురైతాండు. ఏమో గాని రాజు అన్ని డప్పులు కొడతాండే, పెద్ద పులి డప్పు మాత్రం కొడతలే. నాకు పెద్ద పులి డప్పు అంటే మస్తు ఇష్టమే. మరి పోయి అడగరాదే, నువ్వు అడుగుతా కాదనడు. అమ్మో నాకు భయమే, నేను కొట్టుమానా. కొట్టుకొనకపోతే సప్పుడేకవా. నిన్ను చూసిన ప్రతి క్షణం నా గుండె వేగం పెరిగింది. నువ్వు ప్రేమిస్తే నేను ఆకాశమవుతా నీకు. కొంచెం మాట కొంచెం తోడు ఇస్తే నా జీవితం అంతా నీకే అంకితం చేస్తా. ఆగే ఆగే, రాజుగాడి ఇవిడే ఈ స్తంభం మీద కూడా మీ పేరు రాసిండే. పోయా రాజు అని వెళ్ళిపోయే. అరే రాజు, నేను రాంబాయి పిలుస్తానురా. అవునా? దా. రాంబాయ్ పిలిచినావంట? అరే రాజుగా నిన్ను బొంద పెడతారా? ఎన్నిసార్లు చెప్పాలా తంబాల మీద పేర్లు రాయొద్దని? మా అయ్యకి తెలిసిందనుకో నరికి పోగులు పెడతాడు. 2 మేకలు కోసి పోగులు ఏమన్నా రాంబాయి, ఇట్లా సంగనం దగ్గర అవుతుంది కదా, నేను కూడా ఒక పోగు పట్టుకపోతా. అరే రాజుగా మేకల్ని కదరా నిన్ను నరికి పోగులేస్తాడ్రా. రాంబాయి మా మామకి నేను భయపడినే. చెప్పుకో చెప్పుకో చెప్పుకో, చేయి కోసుకో, మా ఇంటికి వచ్చి మందు పెట్టుకో. ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? రాంబాయి నాకు అర్థమవుతుంది కానీ నీకు ముచ్చట చెప్పా నానే. ఏ ముచ్చట? లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్ కవన్ చుంబిచక్క తారా మండల్ మే yes 6 sixes in this over. ఏం మాట్లాడుతాండేడు? ఏమో నాకు కూడా అర్థమైతలేదే. ఎస్ ఇది క్రికెటే. క్రికెట్ అంటే నాకు ఇట్టమే, కానీ నీ తర్వాత క్రికెట్. అరే రాజుగారే ఆ తమ్మం మీదకి వెళ్ళి పేర్లు దుడిపోయే ముందు. రాంబాయి ఆ తమ్మ మీద పేరు దుడిపితే కావచ్చు కానీ నా గుండెలో మాత్రం పేరు దుడిపేలేవే. ఓ రాంబాయ్ ఏ దావే అడు గట్లనే ఊరుకోడు. ఓ రాంబాయ్ నా ఊపిరి నువ్వే, నా గుండెల్లో నిండిన రూపం నువ్వే. సింధు అక్క నిన్నే ఉందిగా. సింధు అక్క గొంత కొత్తిమీరాకి అమ్మ అడిగింది. మీ ఇంటికాడ ఎప్పుడు ఏదో ఒకటి ఉండదా అని? అవు అక్క గట్లా అంటపోయిందే, నిన్న అంగట్లా అమ్మ కొనుకొచ్చుడు మర్చిపోయిందంట. జర ఇయ్యరా అదే. సరే ఇత్తగాని ఏం కూర వండుతాండ్రే? పప్పు చారా? కాదు
చికెన్. ఇలా గుమ్మడే కావచ్చు కానీ ఆ కుమ్ముడే గాని ఆ కొత్తిమీర ఆకు ఏదో చెప్పని అక్క. లేట్ అయిందనుకో మా అమ్మ నన్ను గుమ్ముతుంది. సరే నేను ఎత్తగా నువ్వు ఇటు కూర్చోయే. అక్క కబోర్డ్లో పెట్టించుకున్నారా ఏ లోపల? ఆ పెట్టించడమే పోయి చూసిరా పో. సరే అక్క. వెంకటేశన్న ఆ చెప్పు రాజు. చెప్పడానికి ఏముందక్క, నిన్న గదే గడ్డ పోటిన పైసలు ఇద్దరేమో వచ్చినాం. అన్న లేడుగా రాజు, అప్పటికి రాపో. అంటే కొంచెం అవసరం ఉందక్క, అన్న ఎప్పుడత్తడో ఏమో, రాదు కొద్దిగా. ఇగో నా దగ్గరైతే లేవు రాజు, మీ అన్న వచ్చినాక కడుక్కో. అబ్బా అక్క జర చూడక్క, అవసరం ఉన్నది. గట్ల తారా పండుగ కొట్టేకిచ్చుకున్నారు, పైసలు ఇస్తే సాయంత్రం ఇస్తాను కదా, మరి అప్పుడు రాపో ఇప్పుడు రాపడ్డాను. డాంబరే ఆగురా నువ్వు. గట్ల కాదు, అవసరం ఉందని అడగబడుతుంది, పైసలు ఇస్తలేదు మరి. ఏంద్ర డాంబర్ గా ఏమో ఎక్కతక్క మాట్లాడుతున్నావు? ఎక్కతక్క మాట్లాడినావు అనుకో కవర్ ని అంటూ పెట్టి డాంబర్ ని ముఖం మీద పోతా. చూసావారా పైసలు అడిగితే ఎట్లా కాదని కట్టాను, డాంబర్ మీద పోతుందట. గీలకైనా మా డబ్బులు కొట్టి వచ్చింది. ఆగురా నీ పైసలేమో. ఏంద్ర డాంబర్ ఏమో బాగా కొడుతున్నావు, నా మొగడే నా మీద కొర్రాడు. ఏందక్క మీ మీద కట్టాను, చేయి చూసినావా ఎట్లుందో? చూసినా కర్రెగుంది కర్రెగుంది. ఎందుకురా డాంబర్ నీకు అవసరం? డబ్బు కొట్టే పైసలు రా పైసలేమో. ఏంద్ర డాంబర్ గా నా మొగడే నన్ను బెదిరియడంటే నువ్వు నన్ను ఊకే బెదిరిస్తాను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎందుకు రాజు ఇది పైసలు అడిగితే కొడతారు, మాట్లాడేది చూస్తాను. ఏందక్క ఇంటికి వచ్చిన కొడుతున్నావు? మేము వడ్డీ అవుతున్నా, పైసలు పనిచేసేగా పైసలు ఆడుతాను. పారేపో మా పైసలు మాకు. ఆడరాజు ఒక దిక్కు నేను చెప్పనే పడితే అన్న లేడు తర్వాత రాను అని మీరు ఇద్దరు నా మీద పేరు ఎత్తారు. ఇప్పుడు నన్నే కొట్టిన పేరు ఎత్తాను రారా మీరు. ఏందాక నువ్వే కొట్టి మళ్ళీ కొట్టిన పేరు చేస్తా అంటాను. అవసరం లేదు, మా పైసలు మాకు. అక్క 2-3 రోజుల తర్వాత ఇద్దులే పైసలు. ఏది రాజు గట్లా అంటాను? ఏయ్ నువ్వు ఆవిడ 2-3 రోజుల తర్వాత కాదు అక్క, 2-3 నెలలైనా పర్లేదు. అడు చూడు సంవత్సరం ఏం కాదు అక్క, మీ పైసలు కూడా అక్క. ఏంద్ర డాంబర్ గా ఇవరిదాకా బాగానే ఉరితీగా, ఇప్పుడేమో సంవత్సరమైన మంచిది అని అంటున్నావు. అయ్యో అక్క పైసలు ఇవ్వమంటున్నావు కదా, అందుకే అవుదా అంతే ఏమున్నది. సరే సరే ఎవ్వరి మీద ఉన్నట్టుంది గాని గాంతేం లేదక్క. రాజుగా పోదాం పారా, రాజుగా పోదాం పారా. పోదాం పారా, పోదాం అక్క పోదాం. నీ చూసుడు కాకిదా పోదాం పారా. ఏందే ఏమో కథలు పడతానట్టున్నారు. నువ్వు అనుకున్నట్టేం లేదక్క. అడు మొత్తం నిన్న చూస్తాండు, ఎవరిదాకా నన్ను గట్టిగా పైసలు అడిగిన వాళ్ళు నువ్వు వచ్చినాక మాట మారుస్తాండ్రు. ఏందే కథ మరి? ఏం లేదక్క, రాజు వాడట నన్ను లవ్ చేస్తాడంట. నేనైతే ఏం చెత్తలేను, ఉన్న ముచ్చటిదే. సరైతే ఇగో కొత్తిమీరాకు. ఇటు అక్క జల్లి కందికాయలు ఎరపోవాలి. And here goes Broad. Last ball of the innings. Last ball. And he's put it away. Yes! Six in this one. Yes! రాజుగా ఉన్నవారా? చెప్పరా డాంబర్గా. ఇంట్లో ఏం చెప్తావు అని దాగా కందిగా ఏరబోదాం. చల్ నీకా కందికాయ ఏరేస్తానారా రానుపో. అరే మీ వాడు వస్తాను రా, మీ వాడు కూడా వస్తాడు. మావాడా అంటే వాళ్ళరా మా అయ్యేనా? మీ వాడు అంటే మీ అయ్యే కాదురా, మీ వాడు ఏంది మావాడతాడా? హే పారైతే పా. పోరి ఏ ముచ్చట పెడుతున్నావే? తెంపవన్న కిందికి వచ్చినావా? ముచ్చట పెడుతుంది కాచిరా. మేమేం ముచ్చట పెడుతున్నామే, తెంపనే పడుతుంది. ఓ మీ అవ్వకు బాగానే ఉంది గానీ ఏమో వచ్చింది చేనులకే గాని పెళ్లికి రెడీ అయినట్టు రెడీ అయి వచ్చిందిగా.
ఓ పోరే మా ఆయన పడుతుంది నువ్వేమంటానవో నేనన్నా కైకిలు పోయేందుకు వచ్చిన్నా కందికాయలు తెంపకపోయి ఉడకబెట్టుకున్నందుకు నా సైన్లకు నేను వచ్చిన. ఓ వదినే నేను నిన్న అంటలేను మొత్తం మాటనే జొరనిత్తలేవు కదా కందికాయలు ఉడకబెట్టుకొని తెంపుకోనొచ్చిర్రా. మరేమిటి కనుక్కున్నావు సచ్చినాక సేవల మీద చల్లతందుకు అనుకుంటానవేంది ఉడకబెట్టుకున్నందుకే. నీ నోట్లో నోరు పెట్టే బాలు సెప్టిక్ ట్యాంకులు ఏలు పెట్టింది నయం. పోయి పెట్టకపోయినావే మరి. నీకు మొత్తం మీ అవబుద్ధులే వచ్చినాయి. మరి నా బిడ్డ గట్లనే ఉంటది. మీరైతే తెంపురి తెంపుతాం గాని మరి నాకు కూడా ఉడకబెట్టుకున్నా అని కందికాయలు ఇయ్యాలి. తెంపకపో పిల్ల ఈ కందికాయలు వద్దంటానా. సరే వదినే మీకు ఉడకబెట్టుకున్నామని తెంపిన తర్వాత నేను తెంపుకుంటా. సరే సరే కానీరి పొద్దుపోతుంది. అరే డాంబరు మా పిల్ల వేరేటోళ్ళు కందికాయ తెంపమైందంటే గారా అటు ఇటు చేసి మా అత్తోళ్ళ శైలికి ఎవరికత్తనమైందిరా. అరే మీ అత్తల చాలా నాకేం తెలుసురా, వాళ్ళు కందికాయలు తెంపబోతా అని నాకు తెలిసిందిరా. ఆ ముచ్చట నీ చెవులు వేసిన వచ్చి లేదా. అరే డాంబర్ మా అత్త కూడా వచ్చిందేంద్రా. ఇంకా ఇద్దరు సైడ్ నీ అవ్వ పిల్లనే పడతలేరంటే తల ఎంచెలు పడతాయిరా నడు భూషుడికే. అత్త కందికాయలు తెంపచ్చిరా. కాదురా కంది పుల్లలకు వచ్చినాం. కంది పుల్లలు ఎందుకు? కుడువులకు మీ అమ్మ ఎన్నడు చేయలేదా కింద కంది పుల్లలేసి మాడకుండా కుడువులు చేసేందుకు. సరే అత్త అప్పటికి ఇంటికి అత్త 2 కుడుములు. అరే నీ కూడా మాత్రం నాకు కూడా 2 ఇవ్వను. అగో చూసినవానే రాజుగాడు నువ్వు చేనులో కందికాయలకు వచ్చినావని తెలుసుకొని మరి ఇక్కడికి వచ్చిండే. అత్త నిన్న ఎంపానా? ఏందిరా డాంబర్ గాని మొలదారమా. అరే మా అత్త నీ ముందర తెంపమంటుందిరా. తెంపురా నాకు మొదలు ఉంటాయి కదా. లేదా అరే ముల్లరం కట్టుకోవడం లేకుండా దయ్యం పడుతుంది. అరే ఆ పట్టేదేదో ఆడదయ్యం పట్టమనరా. నా ముఖానికి ఒక్క పొరు కూడా పడతలేదు. ఆ దయ్యాన్ని నా లవర్ యొక్క ఫీల్ అవుతా. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా. ఓ రాజుగా పొద్దుపోతుంది నువ్వు కూడా 4 కాయలు తెంపేవి రారా మాకు ఆసరైనట్టుంటది. అత్త ఈ మాట నువ్వు ఎప్పటి నుంచో అంటావని వెయిట్ చేస్తున్నా. అత్త హత్తున్నా డాంబర్గా నువ్వేంద్రా గిడు నువ్వు ఏందిరా లైటింగ్ కొడతాను వారా? లేదురా పెయింటింగ్ ఎత్తానా బురుసుదేపో నీ ముఖానికి ఎత్తా. జరుగు బే. అగో ఏందిరా అమ్మాయి కాయలు తెంపక ఆకులు తెంపుతున్నావు? నాకు అర్థమైంది లేదురా అమ్మాయి నామే దేశపడి ఆకులకున్న కాయలకు తేడా తెలుస్తుంది ఇక నీకు. ఓ రాజుగా కాయలు తెంపక ఏం ముచ్చట అక్కడ? ఏం లేదత్తా అంటే తప్పలు తెంపనా గుడ్ల తెంపనా నీ బిడ్డని అడుగుతున్నా. ముందైతే తెంపు గుడ్లై తెంపురా గుడ్లై. సరే అత్త సరే